కానీ కులాల మధ్య దేవుని ఎందుకు లాగడం అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏదైతే కల్తీ నెయ్యి ఫ్లెక్సీ ఉందో ఆ ఫ్లెక్సీ ఇష్యూ వల్లనే అంబటి రాంబాబు జైలుకి వెళ్ళారు. అదేవిధంగా జోగి రమేష్ గారు జైలుకి వెళ్ళిన పరిస్థితి, వాళ్ళ ఇంటిని దగ్ధం చేశారు, ఇంట్లో నింపు పెట్టారు, ఇంటి మీద రాళ్ల దాడులు, వాళ్ళ వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. ఇదంతా కూడా జరుగుతున్న తరుణంలో జంగిల్ రాజ్యం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మీకేమనిపించింది? నిజంగా ఏపీలో జంగిల్ రాజ్యం నడుస్తుందా? ఇప్పుడు ఒక్క మాట అండి, తిరుపతి ఇష్యూ వేరు. ఇక్కడ అంబటి రాంబాబు గారి ఇల్లు తగలబెట్టడమా, లేకపోతే అంబటి రాంబాబు గారి ఇంటి మీద కర్రలు పట్టుకొని వెళ్ళడమా, లేకపోతే జోగి రమేష్ గారి ఇంటి మీద కర్రలు పట్టుకొని వెళ్ళడమా, తగలబెట్టడమా, పెట్రోల్ బాంబులు వేయడమా, లేకపోతే ఇంకొకటి వేయడమా, పోలీసులు నిర్లక్ష్యమా, పోలీసులు మరి ఏం చేశారు, పోలీసులు కావాలని దాంట్లో చేశారా, పోలీసులు అందరూ ఉండి కూడా మొత్తం కార్యకర్తలు ఉసుకరిపి ఇంట్లో మనుషులను చంపాలనుకున్నారా, అది తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ని ఒక భయభ్రాంతులు చేసేసారు, ఆంధ్రప్రదేశ్లో భయంకరం చేసేసారు. మనం దావుస్లో వెళ్ళిన అగ్రిమెంట్లు మళ్ళీ చేసుకోవాలా వద్దా అన్న పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు పెట్టుబడులు పెడితే పరిస్థితి ఏంటో అనేది పరిస్థితి తీసుకొచ్చారు. దానికి ముమ్మాటికి మూల కారణం పోలీస్ డిపార్ట్మెంట్. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే ఒక నాయకుడిని తిడుతున్నప్పుడు, ఒక నాయకుడిని మాట్లాడుతున్నప్పుడు ఆవేశాలు ఉంటాయి. ఆవేశాలు అంటే కూడా నాయకులు ఎవ్వరూ కూడా ఆ అభిమానం, ప్రాణం పెట్టే అభిమానులు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ ప్రాణం పెట్టే అభిమానాలు కట్టలు తెగిపోతాయి. ఆ తెగిపోయి ఆ సమయంలో ఆ ఆవేశాలతో ఏం చేస్తారో తెలియదు. కానీ అది మనకి ఇంట్రడ్యూస్ ఉంది, నిఘా వ్యవస్థ ఉంది, ముందే ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరుండి కాపలా కాసుకొని నిలబెట్టి వాళ్ళని ఆపుకోవాల్సిన బాధ్యత, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, ఏ గొడవలు జరగకుండా, దొమ్మిలు జరగకుండా, దోపిడీ జరగకుండా ఆపవలసిన రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్. నేను మొన్న ఎవరో ఒక సీఎం చూశాను, జగన్మోహన్ రెడ్డి ఇది కాకి బట్ట, నిన్నుకు భయపడి నేను తీయా, నీకు భయపడి నేను తీయను, నువ్వు మమ్మల్ని బట్టలు ఓడదీస్తానంటావా అని అడుగుతున్నాడు. ఆయన బట్టలు ఓడదీస్తాను అన్నాడు కదా, మీ చేతిలో ఏముందండి? చట్టం ఉంది. చట్టం ప్రకారం మీరు ఏ సెక్షన్ పెట్టాలో అది పెట్టాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ రాజ్యాంగానికి లోబడి ఉంది, లాకు లోబడి ఉంది. మీకు మీరే వార్నింగ్లు ఇస్తే, ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్, ప్రతిపక్ష నాయకుడు, మీకు మీరే వార్నింగ్లు ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ శాఖపరమైన ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఇమ్మీడియట్లీ శాఖపరమైన చర్య తీసుకోవాలా. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ని నువ్వు ఏకవంచనంతో పిలవడం అనేది ఫస్ట్ తప్పు. ఓకే, నువ్వు టీడీపీ కావచ్చు, నీకు టీడీపీ సపోర్ట్ ఉండొచ్చు, నువ్వు జనసేన సపోర్ట్ ఉండొచ్చు, నీకు ఈరోజు మొత్తం అందరూ డిపార్ట్మెంట్ అంతా నీకు సపోర్ట్ ఉండొచ్చు. కానీ చట్టం నీకు సపోర్ట్ లేదు, లా నీకు సపోర్ట్ లేదు. ఈరోజు గవర్నమెంట్ ఇది ఉండొచ్చు, లేకపోతే ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు. పోలీసులు మీరు నేర్చుకున్నది ఏంటి? చట్టంకి మీ ట్రైనింగ్ ఏంటి నేర్పించారు? IPS and IAS and training at Group 1 and ACP and DCP and CA and డిపార్ట్మెంట్. మనకు చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, మన చట్టం సెక్షన్లు ఏం చెప్తున్నాయి, ఏ సెక్షన్ వేయాలో, ఎందుకు వేయాలో, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకుంటూ వెళ్తేనే మనం రేపు రాష్ట్రాన్ని రక్షిస్తాం, దేశాన్ని రక్షిస్తాం. రాష్ట్రం, దేశం అల్లకూలం అయిపోతే మనకి రేపు పెట్టుబడులు వస్తాయా? రాష్ట్రాన్ని, దేశాన్ని మన లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే రేపు ఎవరైనా డబ్బులు పెట్టడానికి వస్తారా, ఉద్యోగాలు వస్తాయా? ఇవన్నీ కూడా మీ మీద ఆధారపడి ఉంది. సీఏ గారు, మీరే వార్నింగ్ ఇస్తే ఎలా? మీరు వార్నింగ్ ఇస్తే ఎలా? ఆ వార్నింగ్ ఇచ్చడానికి సబాస్ అని టీడీపీ వాళ్ళు అంటే ఎలా? ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారినైనా గౌరవించాలి, జగన్మోహన్ రెడ్డి గారినైనా గౌరవించాలి. ఆయన మాట్లాడేదే తప్ప ఎస్ యాక్సెప్టెడ్ అని రిజిస్టర్డ్ ఇన్ కేస్. ఒక సీఏగా మీకు రైట్ ఉంది, మీరు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి. ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మోహన్ రెడ్డి గారు ఇలా మమ్మల్ని తిట్టారు కాబట్టి మా ఆయన మీద కేసు రిజిస్టర్ చేయండి అని పెట్టండి. చట్టాన్ని మీ చేతులు తీసుకొని కొట్టడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? మీకు వార్నింగ్ ఇవ్వడానికి ఎవరు హక్కు ఇచ్చారు? మీ వల్ల పరిశ్రమలు ఆగిపోతే, మీ వల్ల రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతే, మీ వల్ల మొత్తం టోటల్గా రాష్ట్రం రావణ కష్టం అయితే పరిస్థితి ఏంటి? చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు. మీకు ప్రజలు జీతం ఇస్తున్నారు, మీరు ఏకవంచనంతో తిట్టడం కాదు. మీరు రిజైన్ చేసి మీ టీడీపీలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తిరగబడండి వెళ్ళి. ఐఎమ్ రైట్, నీకు రైట్ ఉంది.
మీకు రైట్ ఉంది. మీరు కాకి డ్రెస్ తీసేసి మీరు టీడీపీలో జాయిన్ అయ్యి లేకపోతే ఇంకో పార్టీలో జాయిన్ అయ్యి ఐఎమ్ ఫైట్ టు డైరెక్ట్ అటాక్ టు జగన్మోహన్ రెడ్డి. నేను ఇది జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసి రావట్లా. రేపు రాబోయే తరానికి రేపు మనం ఏం చెప్పబోతున్నాం, మన రాబోయే తరానికి పిల్లలకి ఏం చెప్పబోతున్నాం, ఈ కాకి డ్రెస్ అంటే ఏంటి, మనం పొలిటికల్ నేర్చుకుంటున్నావా, లేకపోతే మనం ఐపీఎస్ అండ్ మన ట్రైనింగ్లో ఏం నేర్చుకుంటున్నాం, మన చట్టాలు ఏం చెప్తున్నాయి, మన బుక్కులు ఏం చెప్తున్నాయి, అది ఆలోచించాలి. నేను అందుకే ఇంతసేపు నేను వాళ్ళ కోసం మాట్లాడా. ఒక మాటకి రాష్ట్రానికి మొత్తం టోటల్గా రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి, పెట్టుబడి పెట్టిన వాళ్ళకి లూలు మాల్ పెడతామన్నారు, మరి అలాగే గూగుల్ ఆఫీసులు ఇన్ని ఆఫీసులు పెట్టిన తర్వాత డెవలపింగ్ ఆగిపోతే మా పరిస్థితి ఏంటి? ఈరోజు మీరు అరెస్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అరెస్టులు మీరు అరెస్టులు చేసుకుంటూ వెళ్తే అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది, ఆచరణ ఎప్పుడు వస్తుంది, రాష్ట్ర అభివృద్ధి, అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది, పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది, విశాఖపట్నం గూగుల్ ఆఫీస్ ఎప్పుడు పూర్తవుతుంది, విశాఖపట్నం డెవలపింగ్ ఎప్పుడు అవుతుంది, విశాఖపట్నం సినిమా స్టూడియోలు ఎప్పుడు అవుతున్నాయి, మాకు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు ఇస్తారు, పరిశ్రమలు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఆయనకి ఓటు వేశారు. 164 మంది ఓటు వేసి గెలిపించి మీరు అభివృద్ధి చేయండి అయ్యా, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, మేము చచ్చిపోయిన దాకా మా పిల్లలు మా దగ్గర బతికేటట్టు మా రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చి మా పిల్లలు మా ముందు చదువుకునే విధంగా చేయండి అయ్యా, మాకు ఎక్కడో వెళ్ళిపోతే మేము అనాథాశ్రమంలో జాయిన్ అవుతున్నాం, మేము అనాథాశ్రమంలో పిల్లలు లేకుండా మేము ఒంటరిగా ఉంటున్నాం, మా కళ్ళతో చూడలేకపోతున్నాం కనుక మా పిల్లలు దేశాల నుంచి మా ఇంటి ముందు వచ్చి మా పక్కన ఉద్యోగాలు లేకే కదా, ఆ ఉద్యోగాలు తెప్పించండి అయ్యా అని అడుగుతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి పాపం ఆయన సిన్సియర్గా ఎన్ని దిక్కలకి పెట్టుబడులు తేటానికి నానా బాధ 76 సంవత్సరాల వయసులో తిరుగుతున్నాడు. మీరు ఆయన కష్టాన్ని మీరు వృధా చేస్తున్నారు అంటాను ఈ కార్యకర్తలు, ఆయన కష్టాన్ని వృధా చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు అంటాను నేను. ఆయన కష్టాన్ని మెప్పు కోసం మీరు చేస్తున్న పనులు ఏంటని అడుగుతున్నాను నేను. ఒక నాయకుడి దగ్గర మెప్పు కోసం మీరు చేస్తున్న పని ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తిట్టారని నేను బాధపడట్లా. మీరు అక్కడ తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, తిట్టింది ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక ప్రజల పక్షాన నాయకుడిని, ఎక్స్ చీఫ్ మినిస్టర్ని. అండ్ రెస్పెక్ట్ అండ్ పోస్ట్, రెస్పెక్ట్ అండ్ చీఫ్ మినిస్టర్. అంబటి రాంబాబు గారి మాటలను ఎవరు వెనకేసుకు రావట్లా. అంబటి రాంబాబు గారు చాలా మంచిగా మాట్లాడారని చెప్పట్లా. ఏ కులానికి ఆపేదించాల్సిన అవసరంలా, ఏ కులం దీనికి సంబంధం లేదు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడాడు ఒక వైసీపీ నాయకుడుగా. వాళ్ళు టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పారు. దాన్ని ఆపవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అయితే ఫెయిల్యూర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే అంబటి కాపు కాబట్టి కాపు అనే అంశాన్ని తెర మీద తీసుకు ఏమండి, నేను కాపే, టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు కాపులు, అన్నింటిలో కాపులు ఉన్నారు. బొడవమ్మ దీంట్లో ఉన్నాడు, కాపు కాదా? మా తోట తిరుమతులు వైసీపీలో ఉన్నాడు, తోట శ్రీములు వచ్చి దీంట్లో, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉన్నారు కాపులు. కులాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? మా కులాన్ని టార్గెట్ ఎవరు టార్గెట్ చేయలేరండి. గెలిపోయినా ఓటమైనా మేమే, ఓడించాలన్నా మేమే, గెలిపించాలన్నా మేమే, నిలబెట్టాలన్నా మేమే, పడగొట్టాలన్నా మేమే. చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను పడగొడతా అన్నాడు, ఎస్ నేను నిలబెడతా అన్నాడు అసెంబ్లీలో. నిలబెడతా. కాపులకు ఎప్పుడు నిలబడ్డమే తెలుసు, పడగొట్టడం తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే నేనున్నానన్నాడు. అంటే కాపులకి మంచి చేయడమే తెలుసు, చెడు చేయడం రాదు. కాపులకి మంచి ఉపయోగించడం తెలుసు, చెడు చేయడం రాదు. ఇక్కడ అంబటి రాంబాబు గారు కులం ఏదైనా అక్కడ కులం కాదు కార్డు. ఆయన మాట్లాడింది ఒక వైసీపీ నాయకుడిగా ఒక చీఫ్ మినిస్టర్ని మాట్లాడడం తప్పు. ఆ విధంగా మాట్లాడడం తప్పు, 100% మనం ఒప్పుకోవాలి. కానీ ఆ మాత్రానికి మనం చట్టాన్ని చేతిలో తీసుకొని పోలీస్ స్టేషన్లో మర్చిపోయి, లాని మర్చిపోయి మన ఇల్లులు తగలెట్టడానికి, ఇరగొట్టడానికి, మనుషులను చంపడానికి వెళ్తామా అని అడుగుతున్నా. మనం అనిత గారు నేను క్లియర్గా అడుగుతున్నాం, హోమ్ మినిస్టర్ అనిత గారు ఇంటర్వ్యూ చూశాను, సవిత గారు ఇంటర్వ్యూ, దాంట్లో ఉన్న వాళ్ళందరూ మన దాంట్లో క్యాబినెట్లో ఉన్నారు. వాళ్ళందరూ మనం పెట్టుకున్న పోలీస్ స్టేషనే కదా, మనం పెట్టుకున్న చట్టాలే కదా, మనం పెట్టుకున్న రాజ్యాంగమే కదా. మరి అవన్నీ ఉన్నాయా, లేకపోతే మూసేసామా? మీరు అంతమంది జనాలు వచ్చి మా నాయకుడిని తిరిగితే మేము చెయ్యమా, మేము పట్టకు తిరగబడ్డా. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే మేము తిరగబడ్డాం, మేమే మొత్తం ధ్వంసం చేసాం, మేము చంపేస్తాం అంటే ఏంటది?
ఏంటిది? ఒక రాజ్యాంగ పదవిప్పుడు ఏం చెప్పారు? అందరికీ న్యాయం చేస్తామని మీరు చెప్పి రాజ్యాంగ పదవిలో మీరు చేస్తున్న పనులు ఏంటి? ఇది కరెక్టా? మీరు చట్టానికి మీరు కంప్లైంట్ ఇచ్చారు, అరెస్ట్ చేశారు, తప్పులేదు, యాజ్ పర్ లా, అంతే తప్ప మనం చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పోలీస్ స్టేషన్లు ఎందుకు? ఆదివారం పోలీస్ స్టేషన్ సెలవు అని నేను ఒక భైరవ్ అనే సినిమా తీశాను శ్రీహరి గారితో. ఆదివారం సినిమా సెలవు అని తీయడం తప్పు, శాశ్వతంగా పోలీస్ స్టేషన్ సెలవు అని సినిమా తీయాలేమో. ఇంకా ఆ రోజు పోలీసులకు సెలవు కావాలి, ఆదివారం సెలవు అని భైరవ్ అని సినిమా తీశా. ఆ రోజు చాలా బాగా ఆడింది సినిమా, 50 రోజులు ఆడింది. ఈసారి మొత్తం టోటల్గా పోలీస్ స్టేషన్ పూర్తిగా సెలవు ఇవ్వాలి ఏంటి? అంటే ఇప్పుడు ఒక నాయకుడిని తిట్టారని చెప్పి ఇంకో నాయకుడి దగ్గరికి వెళ్ళి చంపేస్తాం, వాళ్ళెళ్ళి వీళ్ళని చంపేస్తారు, మన పోలీస్ స్టేషన్లు ఎందుకు? అనిత గారు అర్థం చేసుకోవాల్సింది, మీరు హోమ్ మినిస్టర్ అమ్మా తల్లి, మీరు హోమ్ మినిస్టర్, మీ ల్యాండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది, పోలీస్ స్టేషన్ మీరు చెప్పాలి. మీరు అన్నీ కూడా మర్చిపోతే ఎలా? చట్టాన్ని మీ చేతిలో తీసుకోకూడదు. ఓకే, తిట్టాడు, మాకు చట్టం ఉంది, న్యాయం ఉంది, అరెస్ట్ చేయండి. ఆవేశాల్లో కార్యకర్తలు ఉన్నారు, ఆ నాయకుడిని అన్నారు కాబట్టి బాధతో ఉన్నారు, కన్నీళ్ళతో ఉన్నారు, ఏదైనా చంపేయాలి, మేము జైలుకి పోయినా పర్లేదన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఆ లాపాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంది, కాకి బట్టల మీద ఉంది. దయచేసి మనం చెయ్యాలని మీరు చెప్పాలి తల్లి. మీరే రెచ్చగొడితే ఎలాగమ్మా? మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు మా ఎవరు కూడా సర్దు చెప్పట్లా, కానీ దాడికి ప్రతిదాడి అవసరమా అని అడుగుతున్నాం. జోగి రమేష్ గారి దాడికి ప్రతిదాడి అవసరమా అని అడుగుతున్నాం. పోలీసులు అక్కడే ఉన్నారు, చూస్తూ ఊరుకుంటున్నారు. ఒకవేళ జరిగి మనిషి చనిపోతే ఏంటి పరిస్థితి? అందుకనే తిరుపతి లడ్డు విషయం దేవుడికి తెలుసు, వాళ్ళకి దేవుడు శిక్షిస్తాడు. మీకు ఇక్కడ గొడవల విషయం చట్టం, న్యాయం, లా ఉంది కాబట్టి అవన్నీ చూస్తాయి. దయచేసి మీరందరూ రాజకీయాలు మాని మీరు అసెంబ్లీకి వచ్చి మీరు అసెంబ్లీ బడ్జెట్ పెట్టి అసెంబ్లీలో మనం రాష్ట్ర అభివృద్ధి చేయండి. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు మాట్లాడండి. రాష్ట్ర అభివృద్ధి కోసం అంటే అమరావతి పూర్తి చేయండి, అలాగే పోలవరం పూర్తి చేయండి. ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ 2014 నుంచి ఇప్పుడు దాకా సినిమా ఇండస్ట్రీ రాలేదు. సినిమా ఇండస్ట్రీ రప్పించండి, 10,000 మంది ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఇప్పించండి. మనం అనుకున్నవన్నీ కూడా మన మొత్తం టోటల్గా డేటాలు వచ్చి అన్నీ వచ్చి మనం ఏదైతే పెట్టుబడులు పెడుతున్నాం, స్థలాలు ఇస్తున్నాం, అన్నిటికి ఒక్క ఎంప్లాయ్మెంట్ అయినా ఉద్యోగం ఇవ్వండి. మొన్న అవలో చెప్తున్న డిఎస్ఏ ఇచ్చామండి, 1600 మంది పడ్డారని. అయ్యా, 8 కోట్ల మంది జనంలో 1600 మంది ఉద్యోగాలు ఏమాత్రం అయ్యా? ఈరోజు మనం గీతంకి 5,000 కోట్ల ఆస్తి దారాదత్తం చేశామే, ఒక్క పేదవాడికి ఆయన ఏమైనా ఫ్రీగా చదువు చెప్తాడా? ఎంతమందికి చెప్తాడు? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు? ఇవన్నీ కూడా ఇవ్వండి. మొత్తం టోటల్గా మనం చేయడం కాదు, స్థలం ఇచ్చాము అంటే మనకి ఎన్ని వేల మందికి ఫ్రీ చదువు చెప్తాడు, ఎన్ని వేల మందికి మనకు ఉద్యోగాలు ఇస్తాడు. ఇది చట్టం చెప్తుంది, జీవో చెప్తుంది, మనం కాదు కదా. చదువు రాని వాడిని, నాకే ఏమీ తెలియని వాడిని నేను మాట్లాడుతున్నానంటే తెలిసిన వాళ్ళు, మేధావులు, అధ్యాపకులు, ఎంతోమంది ప్రొఫెసర్లు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, వాళ్ళకి తెలియదా అని అడుగుతున్నాను నేను. మనం ఏ విధంగా ఎక్కడున్నామో అని అడుగుతున్నాను నేను. కనుక దయచేసి ఇవన్నీ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని, నేను ఏ పార్టీకో కొమ్ము కాయట్లేదు, ఈ పార్టీకో కొమ్ము కాయట్లేదు, 100% ప్రజల పక్షాన, ప్రజల తరపున, ప్రజలు మాట్లాడిన మాటల్లో నేను 100% చెప్తున్నాను. దయచేసి ప్రజల పక్షాన రిక్వెస్ట్, ప్రజలకు బాగుపడేటట్టు, ప్రజలు బాగుండేటట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్నీ వచ్చేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ.